మంచి విజ్ఞానాన్ని సత్యనారాయణ గారు వారికి అలాగే తెలుగు చేసినటువంటి ఏడిఓఎల్ ఆయన కూడా డాక్టరేట్ చేశాడు ఇందులో నరసింహాచారి గారు వారికి అలాగే బీజిఎంస్ ఐఎఫ్ఏ బిఎంఎన్డబ్ల్యూపి ఎన్డబ్ల్యూ అలాగే ఏజిఎంస్ అలాగే సిఇఓ మాట్లాడారు మన నవ్వించారు కూడా. సో మహేష్ గారి గురించి మీరు చాలా మేడం సార్వదేవి గారు కానీ చాలా చక్కగా మాట్లాడారు. ఎందుకంటే ఆయన చాలా పేషెన్స్ గురించి ఎక్కువగా హిందీలో చాలా మందికి పేషెన్స్ అవసరం. ఎందుకంటే ఎక్కువ మనం విసుక్కున్నా ఏం చేసినా కూడా పారిపోతారు హిందీ అనగానే. మన రాజమండ్రి ఆంధ్ర సర్కిల్లో హిందీ అందరికీ వచ్చు కానీ మాట్లాడడానికి అందరికీ భయం ఏదైపోతుంది మళ్ళా ఎవరేమంటారేమో అని భయం. అందరికీ వచ్చి హిందీ వచ్చు మాట్లాడడం చేయగలరు. ఎందుకంటే 10th క్లాస్ వరకు మనం చదువుకున్నాం హిందీ. ఇప్పుడైతే తగ్గించినట్టారు. ఇప్పుడు ఇంకా చక్కగా టైమ్లీగా అవ్వడం, టైమ్లీగా మినిట్స్ ఇవ్వాలని మినిట్స్ కూడా రిలీజ్ చేయాలి. మనం పెట్టుకుంటే సరిపోదు. అన్ని మినిట్స్ అన్ని రాసి మళ్ళీ హిందీలో రాయాలి, రాసి అన్ని సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తేనే మన టిక్ పెట్టుకుంటారు వాళ్ళు. ఓఎల్ఎస్సి కండక్ట్ చేశారని చెప్పేసి క్లాసులో టిక్ పెట్టుకోవడం ఉంటుంది. అలాగే హిందీ ఆఫ్ ఏజీ బెట్మెన్ ఆమె హిందీ ఆఫీసర్ కూడా బిఏకి రాజమండ్రి బిఏకి వీళ్ళిద్దరు కూడా చాలా క్లోజ్గా మానిటర్ చేయాలి హిందీ ఇంప్లిమెంటేషన్. ఆ విషయంలో చక్కగా చేశారు మేడం. ఐ థింక్ పర్సనల్ విషయాలు ఎన్ని ఉన్నా కూడా సిక్ అయినా కూడా హిందీ విషయంలో మాత్రం 100% చేశారు. అలాగే జనరల్ వర్క్స్ చాలా వర్క్స్ ఇచ్చేవారు. ఐ థింక్ ఎస్డి కన్సల్ట్ ఎస్డి కూడా జనరల్ వర్క్స్ చెప్పారు. మన సాయి బాజీ గారు అలాగే త్రిమూర్తి గారు అలా చెప్పారు. చాలా సెక్షన్లు అంటే ఈ జనరల్లో ఈ కార్డ్స్ మెడికల్ కార్డ్స్ రెన్యువల్ ప్రతి సంవత్సరం రిటైర్డ్ ఎంప్లాయ్ అందరికీ రెన్యువల్ చేయించాలి. అవన్నీ చాలా పేషెంట్గా అందరూ కూర్చోబెట్టి వరుసగా చేయించడం చాలా పెద్ద పని. నెలల తరబడి చేస్తూ ఉండాలి. అక్వాటం అది కాకుండా మిగతా జనరల్ వర్క్స్ కానీ ఈ వెల్ఫేర్ లోన్స్ మెయిన్గా వెల్ఫేర్ లోన్స్ అందరూ ప్రతి వాళ్ళు వచ్చి మాకు ఈరోజు ప్రాసెస్ చేస్తారు. అందరికీ అందరినీ ఒప్పించి అందరినీ లైన్లో పెట్టుకుని అది మళ్ళీ సైన్ తీసుకోవడం, అలాగే అందరికీ కూడా మళ్ళీ అవి డిపాజిట్ అయ్యేలా చూడడం అనేది చాలా పెద్ద పనులు యాక్చువల్గా మన ఆఫీస్ చేస్తుంటే. అలాగే ఉమెన్గా కూడా ఆమె అన్ని విషయాలు కూడా అడ్వాన్స్గా ఉంది ప్రతి విషయంలో. అలాగే వీళ్ళకి ఉమెన్స్ డే అయితే 100% స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు కూడా అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ గిఫ్ట్స్ కానీ కొనడంలో కానీ అన్ని విషయాల్లో కూడా ప్రతి వాళ్ళని ఒప్పించకుండా అవన్నీ కూడా చక్కగా ఆర్గనైజ్ చేశారు. నెక్స్ట్ ఉమెన్స్ డే కొంచెం కష్టం అనుకుంటా ఇలాంటి వాళ్ళు లేకపోవడం వల్ల. ఒకసారి బాధగా ఉంటుంది. మనం రిటైర్డ్ అనేది చాలా బాధగా ఉంటుంది.